హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ తీసి 1.5 మంత్ 2 మంత్స్ అవుతుందన్నమాట. చాలా లేని మా ఆయన డైలీ వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్య ఫ్రూట్ బౌల్ మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అనేసి బాగా ఫేమస్ అయిపోయింది కదా. ఎక్కడైనా సరే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేస్తూ ఉన్నారు. అలా వాకింగ్ వెళ్ళినప్పుడు చెరుకట్ట మీద పెట్టారనేసి ముగ్గురు పిల్లలకి 3 బాక్సులు అయితే తీసుకొచ్చారనమాట. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్. ముగ్గురికి 3 పట్టుకొచ్చాడు పిల్లలు. లేదంటే నాకు అని కొట్లాడతారు. 1-2 తెచ్చిన అస్సలు సర్దుకోరు వీళ్ళు అనేసి ఎందుకు వచ్చినా బాధలే అని ముగ్గురికి 3 పట్టుకొచ్చేసాడు. ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్, కీరా, దోసకాయ ఉన్నాయి. ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ పపాయ, వాటర్ మిలన్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, ఆరెంజ్, ఇంకా వచ్చేసి డ్రాగన్ ఫ్రూటు, కివి కూడా ఉన్నాయన్నమాట. అలాగే వాటర్ మిలన్స్ నాకు గుర్తుండి ఇవే ఉన్నాయి. నాకు అంత గుర్తు లేదనమాట, చాలా రోజులు వీడియో తీసేసి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేశారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ పొంగనాలు వేస్తున్నాను ఒక సైడు. అంటే పిండి ఎక్కువ లేదనమాట, కొంచెమే ఉంది. పిల్లల వరకు పొంగనాలు అవుతాయి. నాకు మా ఆయనకు వచ్చేసి ఉప్మా చేస్తున్నాను. మా ఇంట్లో ఉప్మా అంటే పొడి పొడిగానే ఉండాలన్నమాట, ఉడకాలి కానీ పొడి పొడిగా ఉండాలి. ఇంకా పిల్లల వరకు ఇక్కడ పొంగనాలు వేసేస్తున్నాను. ఇంకా నాకు మా ఆయనకు ఉప్మా పెట్టేశాను. పిల్లలకి స్కూల్ అయితే లేకుండా అనమాట, ఆ రోజు సండే హాలిడే ఉండింది. ఈ వ్లాగ్ వచ్చేసి 2-3 డేస్ ఉంటుంది ఇందులో. అప్పుడు కొంచెం తీసిన వ్లాగ్స్ మొత్తము ఒకటే వీడియోలో యాడ్ చేసేసాను. ఇంకెప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఒక 2-3 వీడియోస్ అయితే ఉన్నాయి పాతవి, ఇంకా ఇప్పటికైతే లేవన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, కన్సిస్టెన్సీతో వీడియోస్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ఇంకా సండే రోజు కదా, ఇంకా మార్నింగ్ అలా సింపుల్గా పొంగనాలు ఉప్మా చేసేసుకొని తినేసి మధ్యాహ్నానికి వచ్చేసి ఇక్కడ బిర్యానీ చేద్దామనేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ టిఫిన్ చేసినవి, తిన్నవి, ఇప్పుడు వంటకు చేసినవి సామాన్లు అయితే సింకు నిండా ఉన్నాయి. ఈ వంట చేసేసుకుంటూ సామాన్లన్నీ కడిగేసేయాలి. ఒక సైడు చికెన్ పెట్టేశాను అనమాట బిర్యానీ కోసమే. ఒక సైడు రైస్ ఉడకబెట్టడానికి వాటర్ది పెట్టేశాను. బియ్యం కూడా ముందే కడిగి నానబెట్టేశాను అనమాట. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా బిర్యానీ అలాంటివి చేయడం చాలా వరకు తగ్గించేద్దాం అనుకుంటున్నాను. చేయక కూడా 1 మంత్ అవుతుందిలేండి. ఇప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ 1.5 మంత్ 2 మంత్స్ అలా అవుతుందన్నమాట. ఇంకా బిర్యానీ చేసినా సరే కొంచెం చికెన్ గ్రేవీ ఉండాల్సిందే. అలాగే కొంచెం గోంగూర పచ్చడి కూడా చేశానమాట. బిర్యానీ కాంబినేషన్ బాగుంటుందనేసి ముందు ఈ 2 చేసి పక్కన పెట్టేసి తర్వాత బిర్యానీకి పెట్టేశాను. ఇంకా పెరుగు పచ్చడి ఒకటి కలిపేసేయాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేయించి పక్కన పెట్టేశాను. దమ్ము వేసేటప్పుడు పైన వేద్దాం కొన్ని అని. ఇంకా గోంగూర పచ్చడి కూడా అయిపోయింది. బిర్యానీ ఒకటి కావాలి. ఇంకా ఇవన్నీ చేసి పక్కన పెట్టేసి ఆ 2 అయ్యేలోపు సామాన్లన్నీ కడిగేసేయాలి. పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. సండే వచ్చిందంటే చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఇంట్లో ఉండరు, గ్రౌండ్కి వెళ్ళిపోతారనమాట. 10కి అలా వెళ్ళేసి 12-12:30 1కి అంతా వచ్చేస్తారు. చూడండి సింకు నిండా సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కడిగేసేయాలి. ఫైనల్గా అయితే బిర్యానీ మొత్తం చేసేసాను. బిర్యానీ అయ్యేలోపు సామాన్లన్నీ కడిగేసాను. ఆల్రెడీ తిన్నాము కూడా లేండి. ఇది వచ్చేసి నేను మధ్యాహ్నం తీయలేదు, నైట్ తీస్తున్నాను వీడియో. బిర్యానీ అంటే ఖచ్చితంగా 2 పూట్లు అయ్యేలాగా చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈరోజు బిర్యానీ. టేస్ట్ మాత్రము అయిపోయింది చూడండి. ఇంకా నైట్కి వచ్చేసి అందరం తింటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే బిర్యానీ చేశానంటే ఒక పూటకు అస్సలు చేయను, 2 పూటలు వచ్చేలా చేస్తాను. పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ అడుగుతారు, బాగా తింటారు ఇష్టంగా అనేసి. ఇంకా అప్పుడు బిర్యానీ చేసింది అనమాట. ఇంతవరకు అసలు చేయలేదు. ఇంకా సమ్మర్ కదా, కొంచెం ఆయిల్ ఫుడ్ మసాలాలు తగ్గిస్తేనే బాగుంటుంది హెల్త్కి అనేసి. ఇంకా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు. పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారనమాట. ఈ కూరగాయలు అవి తెస్తే పిల్లలు వెళ్ళిన తర్వాత సర్దుకుంటేనే నాకు పని అవుతుంది. కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు కూరగాయలు ఏమో సర్దుకోవడం త్వరగా అయిపోతుంది. ఈ ఆకుకూరలే 1 గంట 2 గంటల టైం పట్టేస్తుంది అనమాట. అందరు వెళ్ళిన తర్వాత పని పెట్టుకున్నాను నేను. అందరూ ఉన్నప్పుడు పెట్టుకుంటే అస్సలు పని కాదనేసి పిల్లలందరూ వెళ్ళిన తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పెట్టేసుకున్నాను. ఫస్ట్ కూరగాయలన్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఆకుకూరలు ఒక్కొక్కటి ఒలుచుకుంటూ కట్ చేసుకుంటూ ఆరబెట్టేసుకుంటూ ఇంత టైం పట్టిందనమాట. అలాగే స్వీట్ కార్న్ కూడా ఒక 2 తీసుకొచ్చారు. 100కు 4 అంటే 100కు 4 కాదు 5 అని చెప్పేస్తే ఇంకా పిల్లలు తినర్లనేసి ఒక 50 ఇచ్చి 2 తీసుకొచ్చారు. ఇది కూడా మా చిన్నోడు పెద్దోడు తినేసారు. మా పాప అస్సలు తినది స్వీట్ కార్న్. ఒకసారి తింటే వామిటింగ్ అయ్యింది. ఇంక అప్పటి నుంచి అసలు తినదు ఇది. ఇన్ని బాక్సులు పట్టాయి అనమాట. ఆకుకూరలు ఎక్కువ తెప్పించుకుంటాను నేను. నాకు ఆకుకూర పప్పులు అంటేనే ఇష్టం అనమాట బాగా. మెంతికూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తే ఒక పని అయిపోతుంది.
ఇంకా పిల్లలు అప్పటికి ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వలేదు. పిల్లలు స్కూల్కి అయితే వచ్చేస్తారు, మధ్యాహ్నం తినడానికి ఇంటికి వచ్చేస్తారు, వెళ్ళిపోయారు కదా ఉదయాన్నే. ఇంక వాళ్ళు వచ్చేలోపు ఇల్లంతా నీట్గా సర్దేసుకుంటాను. పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత పడుకుంటాను అనమాట. 2 గంటలన్నా లేదా 1 గంటన్నా కనీసం పడుకుంటాను. ఇది వచ్చేసి రీసెంట్గా తీసానులేండి. అంటే రీసెంట్గా కాదు, ఇది కూడా ఒక 20 డేస్ అలా అవుతుంటుందేమో, 25 డేస్ అలా అవుతుంటుంది. ఇంట్లో క్యారెట్ చాలా ఉన్నాయి. క్యారెట్ వచ్చేసి కాస్ట్ చాలా తగ్గిపోయాయి కదా, కిలో వచ్చేసి 30 రూపీస్ అంట. 2 కిలోలు తీసుకుంటే 50 రూపాయలు. మా ఆయన కిలో తీసుకొచ్చారు. ఇంకా ఇలాగూ ఇంట్లో క్యారెట్ చాలా ఉన్నాయి. ఇంకెప్పుడైనా క్యారెట్ చేశానంటే ఫ్రై చేస్తాను చపాతీలోకి, లేదంటే ఇలా హల్వా అయితే చేస్తానన్నమాట. ఇంకా మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంటికి వస్తారు, ఆలోపు చేద్దామనేసి క్యారెట్ అంతా నీట్గా కడిగి తురిమేసి ఫ్రై చేస్తున్నాను. నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ హల్వా అనమాట. మా పిల్లలు బాగా తింటారు ఇష్టంగా. చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నోడు ఎక్కువ స్కూల్ వెళ్ళే టైంలో మధ్యాహ్నం తినడానికి ఇంటికి వస్తుండే. అప్పుడు కూడా ఇంట్లో క్యారెట్ ఉన్నాయంటే తురిమించుకొని లైట్గా చక్కెర వేయించుకొని తీసుకెళ్తుండే స్నాక్స్ లాగా, ఫుల్ ఇష్టము. ఇప్పుడు కూడా క్యారెట్ హల్వా అంటే అదే అంటాడు. ఇలా నెయ్యి వేస్తే ఇది కాదమ్మా నేను అడిగేది వేరే హల్వా, ఓన్లీ క్యారెట్ తురిమేసుకొని చక్కెర వేసుకుంటాను కదా అదే అని అడుగుతాడు. ఇలా ట్రై చేయనేసి ఒకసారి చూపిస్తే అప్పటి నుంచి ఇది కూడా బాగా ఇష్టంగా తింటున్నారు. ఇంకా అలాగే నెక్స్ట్ డేకి దోశ కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వంట చేసుకుంటానే ఉదయాన్నే టిఫిన్ చేసే టైంలోనే నేను దోశకైనా సరే ఇడ్లీకైనా సరే నానబెట్టేస్తాను. ఇంకా పని అయ్యేలోపు ఆలోపు మినపప్పు కూడా నానుతుంది. మినపప్పు కొంచెం నానితే ఒక అరగంట అలా పప్పు నీట్గా ఊడొస్తుంది అనమాట. ఒక పప్పు కడిగేసి ఆ బియ్యంలోనే వేసేసాను. ముందు రోజు చేసిన పప్పు కొంచెం ఉండింది, ఈరోజు కూడా కొంచెం పప్పు చేశాను అనమాట. అంటే కొంచెం హాస్పిటల్లో మా వాళ్ళకి బాగాలేదు, ఇంకా వాళ్ళకి క్యారియర్ పంపించాలి అనేసి కొంచెం పప్పు చేశాను. ఉదయం వచ్చేసి అన్నం చట్నీ చేశాను. వాళ్ళ క్యారియర్ పెట్టి పంపించిన తర్వాత మళ్ళీ మా కోసం ఇక్కడ అన్నం చేస్తున్నాను సరిపోదనేసి. ఒక సైడు క్యారెట్ హల్వా అయితే పెట్టేశాను. క్యారెట్ అంతా తురిమి అందులో నెయ్యి వేసి బాగా మగ్గించుకోవాలి. దగ్గరికి మగ్గిపోయిన తర్వాత నీళ్ళంతా పోయిన తర్వాత అందులో చక్కెర వేసుకొని కలిపేసుకొని, చక్కెర కూడా బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే పాలు కూడా వేసేసుకోవచ్చు. నేను పాలు అయితే ఏం వేయను, సింపుల్గానే చేస్తాను. ఇల్లంతా నీట్గా ఉంది, పిల్లలంతా స్కూల్ వెళ్ళిపోయారు కాబట్టి సోఫా అంతా నీట్గా సర్దేసుకున్నాను. ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా కూడా రెడీ అయ్యింది చూడండి. చక్కెర అంతా వేసేసి ఇలాచి కూడా వేసేసాను. ఈ బాండీలు వచ్చేసి నేను ఇక్కడే నంద్యాల లోకల్ షాప్లో తీసుకున్నాను. ఈ చిన్నది వచ్చేసి 300 రూపీస్ పడింది, పెద్దది 500 పడింది. అలాగే క్యాస్ట్ ఐరన్ పొంగనాల పెన్ను కూడా ఒకటి తీసుకున్నాను 200. మొత్తం కలిపి ఆ రోజు 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఈ బాండీలు అసలు అప్పటి నుంచి దొరకట్లేదు. మా చెల్లి ఎన్నిసార్లు అడిగిందో కావాలి అనేసి. ఆ షాప్లో అడిగితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, అసలు రావట్లేదు, స్టాక్ వచ్చేసి అని చెప్తున్నారు. బాగున్నాయి అన్నమాట, క్వాలిటీ వచ్చేసి. వెయిట్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి వెయిట్ వచ్చేసి. ఇనుప కడాయిలు కాబట్టి బాగుంటాయి, వంటలు కూడా బాగా టేస్ట్ ఉంటాయి వీటిలో చేసుకుంటే. మందంగా కూడా ఉన్నాయన్నమాట ఇవి. అంతా రెడీ అయ్యింది చూడండి. ఇంకో గిన్నెలకి ఎత్తి తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు చేశాను కదా, పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి దీన్ని మళ్ళీ స్నాక్స్గా పెట్టుకెళ్ళారు. ఒక్కటే పూట ఖాళీ చేసేసారనమాట. ఇంత చేస్తే ఫుల్ ఇష్టం, బాగా తింటారు. మా ఇంట్లో కొంచెం స్వీట్ అంటేనే బాగా తింటారు, హాట్ కంటే ఎక్కువ. నాన్ వెజ్ వీటికంటే కూడా స్వీట్ అంటేనే ఇష్టంగా తినేస్తారు. పాలు అయితే ఏం వేయలేదు, ఓన్లీ చక్కెర వేసి ఇంకా చక్కెర అంతా కరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత, ఆ రోజు శనివారం అనమాట, టీవీలో ఒక మంచి సినిమా పడింది, ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. మీకు అర్థమైంటుంది చూస్తేనే. మనశంకర వరప్రసాద్ అయితే పడిందనమాట. స్కూల్ నుంచి వచ్చేస్తానే ఇంకా హోంవర్క్ కూడా ఏం రాయలేదు. నెక్స్ట్ డే సండే కదా అనేసి ఇంకా హోంవర్క్స్ ఏం జోలికి పోలేదు. మేము సినిమా చూస్తామంటే సరేలే అనేసి చూడండి నేను కూడా వదిలిపెట్టేశాను. వీడియో తీస్తున్నాను అనేసి దుప్పట్లు కప్పుకుంటున్నారు ముగ్గురు. సినిమా కొత్తగా రిలీజ్ అయినప్పుడు నేను, మా అమ్మాయి, మా చెల్లి వాళ్ళు అందరం కలిపి సంక్రాంతి రోజు వెళ్ళామన్నమాట థియేటర్కి. చూసి వచ్చేసాము. ఆ రోజు మా చిన్నోడు రాలేదు మా వెంట అనమాట, కొంచెం హెల్త్ బాగాలేకుండే. ఇంక ఇంటి దగ్గర ఉండిండి అనమాట మా అమ్మ మా నాన్న దగ్గర. మేమైతే వెళ్ళి చూసేసి వచ్చాము. బాగుంది అనేసి ఈరోజు ఇంకా అది పెట్టేసుకొని చూస్తూ ఉన్నారు. మంచిగా సాప వేసుకొని దీంట్లో వేసుకొని దుప్పట్లు కప్పుకొని ఎంజాయ్ చేస్తున్నారు మూవీని వచ్చేసి. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అనేసి దుప్పట్లు కప్పుకొని ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. బ్రేక్ వచ్చింది, పక్క గదిలారు, బాగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. పిల్లలకు చాలా బాగా నచ్చిందంట మూవీ వచ్చేసి. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.